Very good. Madhavi, Sadik, Reshma. Good. Moving to the other. Yeah. There are 3 persons, A, B, C, rent a grazing of a park, 570 rupees. A puts in 126 oxen for 3 months, B put 162 oxen for 5 months, and C put 216 oxen for 4 months. So what part of a rent should each pay? So వాళ్ళు ఎంత పే చేయాల్సి వస్తుంది, ఏ ఎంత పే చేయాలి, బి ఎంత పే చేయాలి, సి ఎంత పే చేయాలి అనేది క్వశ్చన్. సో హియర్ ద టోటల్ ఈజ్ 126 into 3, so this is A, and what about B? 162 into 5, and what about C? So 216 into 4. సో దీని వాల్యూ తెలుస్తుంది, దీని వాల్యూ తెలుస్తుంది, దీని వాల్యూ తెలుస్తుంది, దీని వాల్యూ తెలుస్తుంది. ఆక్సెన్స్ ఫర్ దోస్ మెనీ మంత్స్. సో టోటల్ ఆక్సెన్స్ ఇంటూ మంత్స్ నాకు తెలుస్తుంది. సో దిస్ షుడ్ బి దీని వాల్యూస్ ఇదే రేషియోలో నాకు 570ని డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలు. 570ని డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలు. ఐ కెన్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్. సో దీన్ని ఏమన్నా నేను క్యాన్సిల్ చేయవచ్చా? 4తో ఇది పోతుందా, ఇది పోతుందా, ఇది పోతుందా? నౌ ఐ నీడ్ టు చెక్. ఆర్ ఎల్స్ ఐ విల్ మల్టిప్లై అండ్ మేక్ ఎ స్ప్లిట్. ఆర్ ఎల్స్ 2తో మొత్తం అన్ని డివైడ్ చేస్తా. ఇంకా ఏమైనా స్ప్లిట్ చేస్తే చేస్తా. బట్ ఇదే రేషియోలో నాకు డివైడ్ చేయాలి. కమాన్ లెట్స్ డూ ఇట్. ఇక్కడ వాల్యూ, ఇక్కడ వాల్యూ, ఇక్కడ వాల్యూ కనుక్కొని లెట్ మీ నో ద వాల్యూ. కమాన్ టైప్ యువర్ ఆన్సర్స్ ఆఫ్ A, B and C. That is okay as the value here is 378 and 810 and 864. That is clear. But what about the split? ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత ఏమవుతుంది? So this is important. So in what ratio? The same ratio, 378. So 7 is to 15 is to 16. If I add 16 plus 38 అంటే 19 2 times, 19 3 times. 19 2 times, 19 3 times. Not 19, yeah. 570 divided by 38 into 7 parts. So 19 2 times and 19 30 times. So 30 ante 19 2 times, 19 30 times, 2 15 times. So 15 7 times first value, 15 times next value, 15 16 times next value. That's it. So adi manaku kavalsindi. That is very very important. So 15 into 7 times, what is the value? 105. Okay. So 105, 225 and 240. So this is important. So ఇది required answer. So we should based on the investments. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బదులు, because this is not a partnership but this is partnership in a rent. సో ఎంతవరకు, ఎన్ని ఆవులు, ఎన్ని రోజులు, దట్ ఈస్ ఎన్ని మంత్స్ ఉన్నాయి, దాన్ని రెంట్ ఎలా డివైడ్ చేయాలనేది దానిపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఐ షుడ్ మల్టిప్లై దిస్. సో ఈ రేషియోలో నేను డివైడ్ చేయాలి. రైట్, వెరీ గుడ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. రైట్, మూవింగ్ టు ద నెక్స్ట్. Yeah. Shekhar started a business by investing 25,000 rupees and in 1999. 1999లో తను అంత ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ 2000 ఏం చేశాడు? హీ ఇన్వెస్టెడ్ అడిషనల్ అమౌంట్, అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఎక్స్ట్రా అమౌంట్ 10,000 అండ్ రాజీవ్ జాయిన్డ్ విత్ హిమ్ అన్ అమౌంట్ 35,000 in 35,000 rupees. In 2002 Shekhar invested another additional 10,000. So ఇక్కడ శేఖర్ అండ్ రాజీవ్, సో వీళ్ళిద్దరు ఉన్నారు. తను ఫస్ట్ ఇయర్, ఎవరు? శేఖర్ ఫస్ట్ ఇయర్ ఏం చేశాడు? 25,000 ఇన్వెస్ట్ చేశాడు 1999లో. 2000లో ఏం చేశాడు?
ప్లస్ 10K ఇన్వెస్ట్ చేశాడు. 2002లో ఏం చేశాడు, 2002లో అగైన్ 10K ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసినాడు. 2001 గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, 2002లో ఉంది. అండ్ ఇంకా ఏం జరిగింది, 10,000 అండ్ జతిన్ జాయిన్డ్. సో శేఖర్ ఈజ్ క్లియర్, రాజీవ్ అండ్ జతిన్. రాజీవ్ ఏం చేశాడు, రాజీవ్ ఏ ఇయర్లో వచ్చాడు, రాజీవ్ జాయిన్డ్ హిమ్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 35,000. సో 35,000తో ఎవరు జాయిన్ అయ్యారు, 35Kతో జాయిన్ అయింది. 2000లో జాయిన్ అయ్యాడు రాజీవ్. జతిన్ ఏం చేశాడు, జతిన్ జాయిన్డ్ విత్ ద అమౌంట్ 35,000. తను కూడా 35,000K జతిన్ కూడా జాయిన్ అయ్యాడు, బట్ 2002లో జాయిన్ అయ్యాడు. సో 35K 2002లో జాయిన్ అయ్యాడు. అండ్ వాట్ విల్ బి ద రాజీవ్ షేర్, రాజీవ్ యొక్క షేర్ ఎంత, ఇతని యొక్క షేర్ ఎంత, ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 1,50,000, ప్రాఫిట్ వచ్చేసి 1,50,000 ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ 1999. 1999 నుంచి ఒక 3 years తర్వాత, అంటే 2000 అయిపోయింది, 2001 అయిపోయింది, 2002 ఎండింగ్లో మొత్తానికి 1,50,000 అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో 2000, 2001 and 2002, 2000, 2001 and 2002. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, అట్ ద ఎండ్ ఆఫ్ 3 years అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్, 1999 అనేది ఫస్ట్ ఇయర్, 2000 అనేది సెకండ్ ఇయర్, 2001 అనేది థర్డ్ ఇయర్, 2002 అనేది ఫోర్త్ ఇయర్. క్వశ్చన్ ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. ఎక్కడి నుంచి, 2001 ఎండింగ్ వరకే మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఇఫ్ దిస్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, వాట్స్ యువర్ డౌట్, సంబడీ ఈజ్ ఆస్కింగ్. రైట్, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఐ నీడ్ టు డిపెండ్ ఆన్ 1999. ఎస్, నాకు ఫస్ట్ స్టార్ట్ చేసింది శేఖర్, కాబట్టి ఐ షుడ్ కన్సిడర్ ఇన్ 1999 25K. ఎస్, ఐ షుడ్. అండ్ 2000లో మళ్ళీ అడిషనల్ వచ్చింది, ఎస్, ఐ షుడ్ కన్సిడర్ ఇట్. 2001లో అసలు ఇన్వెస్ట్ చేయలేదు, ఐ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. ఎందుకంటే 2002లో చేస్తే నాకేమి, ఐ డోంట్ వాంట్. 2001, 99, 2000, 2001, దట్స్ ఇట్. ఈ 3 yearsే నాకు కావాల్సింది, రైట్? సో ఆ 3 years తీసుకుంటే, సో 25K అండ్ 10K ఎక్స్ట్రా వచ్చింది. 2000కి అదే 10K, తర్వాత నెక్స్ట్ 2001కి కూడా సేమ్ అదే 10K, రైట్? సో అలా ఒకవేళ ఉంటే 25 into 12, రీజన్ ఈజ్ 12 months ఉన్నింది కాబట్టి, ప్లస్ అన్ని ఇయర్స్లో ఉన్నాయి కదా. సో ఐ విల్ కన్సిడర్ ఇట్ ఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్. 25 into 1 ప్లస్ 10 into 1 ప్లస్ 2001లో కూడా కన్సిడర్ చేస్తే 10 into 1 అంటే నాకు 25K అనేది ఫస్ట్ ఇయర్ ఉన్నింది, సెకండ్ ఇయర్ ఉన్నింది, 35 ఉంది. ఇన్వెస్ట్మెంట్లో ఏమీ రెడ్యూస్ కాలేదు, ఎక్స్ట్రా వచ్చిన తర్వాత మాట్లాడదాం. 25K అండ్ 10K వచ్చేసి 24 months ఉన్నింది, 25K వచ్చేసి అంటే 25K వచ్చేసి 3 years ఉన్నింది, 10K వచ్చేసి 2 years ఉన్నింది. దీంట్లో క్లియరా? ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కామెంట్ బాక్స్. శేఖర్ ఇన్వెస్టెడ్ 25K ఇన్ 1999, కాబట్టి 3 years 25K. అడిషనల్గా వచ్చింది 2 yearsకి మాత్రమే ఉంటుంది. వెరీ గుడ్, రైట్. 25 into 3 is 75. That 10 into 2 is 20. 20 plus 75 is 95. So 95 Shekhar. Till now 95 Shekhar is 2. నెక్స్ట్ నాకు రాజీవ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఐ షుడ్ కన్సిడర్ ఈవెన్ దట్. రాజీవ్ నాకు 2 yearsని కన్సిడర్ చేస్తాను, 2000 and 2001. 35 2 times is 70. సో ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ రాజీవ్ అండ్ శేఖర్ అండ్ రాజీవ్ది మాత్రమే, ఐ వోంట్ కన్సిడర్ ద లాస్ట్ జతిన్.
జతిని నేను కన్సిడర్ చేయను. ఒకవేళ ఈ క్వశ్చన్ అయ్యి ఉంటే, ఇది 2001 అయితే మళ్ళీ మొత్తం ప్రాబ్లం అంతా మారిపోతుంది. రైట్, 95 and 70. సో దిస్ కెన్ బి 19, this can be 19 is to this can be 14. If I add these two, I'll get it as 33. So 33 parts is 1,50,000 rupees. 1,50,000 rupees divided by 33 and what is every amount కావాల్సింది finally Rajiv's share, and finally Rajiv's share earned the end of 3rd year starting from the business. Yeah. So Rajiv's share in the profit of Rajiv's share ఎంత అంటే divided by 33 into 19 చేయాలి. ఇది ఫ్రాక్షన్ వస్తుంది. సో యూ విల్ గెట్ ఏ ఫ్రాక్షన్. సో ఇక్కడ నంబర్స్ అలా లేవు కాబట్టి నౌ నేనేం చేస్తున్నా అంటే, ఎస్ టెల్ మీ. అడిగింది రాజీవా? ఎస్ ఇంటూ 14 అయినప్పటికీ అది క్యాన్సల్ కాదు కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ ఏ ఫ్రాక్షన్ వాల్యూ. బట్ హియర్ ఏబిసిడిలో అసలు ఫ్రాక్షనే లేదు. ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఏమన్నా 2001 ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 2001 ఆన్సర్ ఏమై ఉండొచ్చు? కమాన్, అంటే ఇక్కడ 2001 అని తీసుకుంటే, ఇక్కడ 2001 తీసుకుంటే, సో 25 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 75 క్లియర్. 10 2 years 20, 10 1 year 10, 10 plus 20 30, 30 plus 75 total 105, and 35 2 times 75, 35 1 time 35, 70, this is 35, 35 ones, 35 twos, 35 threes, so 3 is to 2 is to 1, so divided by 6, so 1,50,000 divided by 6 is 25,000. 25,000 into 3, answer is 75,000. సో డెఫినెట్లీ ఈ ఆప్షన్స్ని బట్టి క్వశ్చన్ ఇది ఉండొచ్చు, 2001 ఉండొచ్చు ఇక్కడ. సో ఐఎమ్ గెటింగ్ వెరీ ఫాస్టర్ ఆన్సర్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, గుడ్. ఇన్ couple of minutes you will get another link, so please be in line.